ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది. మీరు మంచిగా నడిపిస్తారు, అంత మజాక్లా కదా. అవును. ఎట్లా ఈ సినిమా ఎట్లుండబోతుంది? బాపు అంటే ఇప్పుడు డాడీ అన్నట్టు, అంతే డాడీ అన్నట్టు. ఇప్పుడు ఇద్దరు నువ్వు చచ్చిపోతావు అంటే నేను చచ్చిపోతా అని పోటీ పడుతుర్రు, ఎందుకట్లా? ఎందుకంటే సినిమా, అందుకే సినిమా తీసాం, దానికి సినిమా చూడాలి. అంటే ఎవరు చచ్చిపోతారో చూడాలి మేము, అంతేనా? అవును. ఎలా పోతారో, ఎందుకు చచ్చిపోతున్నారు అన్నట్టు, ఎవరెవరు ప్లాన్ వేసి ఏం చేశారు అన్నట్టు చూడాలి. మీరు జర ఆడియన్స్కి జర ఏందనేది హింట్ ఇస్తే, అసలు ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని ఈ సినిమాలో, నాకు అది చెప్పండి. ఒక మంచి ప్యూర్ న్యూ స్టోరీ, ఇప్పటివరకు రాలా. జనరల్గా మా సినిమా చాలా బ్రహ్మాండం, కొత్త కదా అని చెప్తుంటాం కదా, బట్ మీరే చూసారు టీజరు. ఇలాంటి పాయింట్తో సినిమా ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు కదా. సో ఆ కొత్త పాయింట్ చెప్పాలని ఒక సింపుల్ పాయింట్ కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఏదో పెద్దది ఉంది యాక్చువల్గా. మంచి కంటెంట్ ఉన్న సినిమా అదైతే గ్యారెంటీ, మంచి కంటెంట్ ఉంది, కొత్తగా ఉంటుంది సినిమా. అంటే ఈ మధ్య సినిమాలు మంచి కంటెంట్లు ఉన్నాయి, ఇట్లా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న అవుతుంది, లేకపోతే మంచి కంటెంట్ అన్న ఉండబోతుంది, డిఫరెంట్ థాట్ కానీ. మరి ఎమోషనల్గా ఏడిపిస్తారా ఇట్లా మీరు? అదేం లేదు, అట్లే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. లేదు, అందుకే నేనున్నానంటే కొంచెం ఫన్ మోడ్లోనే ఉంటుంది సినిమా. ఇట్స్ నాట్ ఏ కామెడీ మూవీ, బట్ ఇట్స్ ఎ హ్యూమర్, డార్క్ కామెడీ అంటారు కదా, డార్క్ హ్యూమర్, ఆ కైండ్ ఆఫ్ చిన్న ఎక్స్ప్రెషన్ తోటి అట్లా, అంతే. యాక్చువల్గా మీరు స్టార్టింగ్ అంతా ట్రైలర్లో కొంచెం శుద్ధపూస లెక్కనే ఉన్నారు, లాస్ట్లో ఎవరినో మెత్త పెట్టి చంపుతారు. అలాగే అయ్యో, నేను అనుకుంది నిజమేనా? నిజమే అయితే ఎవరినో చంపుతారు, డాడీనేది కాదు కదా. ఏమో అది మీరు చూడండి. ఓకే, అయితే అంటే ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ అంటే అన్న ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ప్రమోషన్స్ చేసుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. మన మలయాళం మూవీ ఇప్పుడు చూసుకుంటే మలయాళం మూవీస్ అన్నీ చాలా మంచి కంటెంట్ ఉన్న మూవీస్ చాలా సూపర్ హిట్ అవుతున్నాయి ఓటీటీలో. సో అట్లా అని దీన్ని కూడా ఎందుకని థియేటర్ అనుకున్నారు ఓటీటీ అని? ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే థియేటర్ కంపల్సరీ చేశారు ఓటీటీ వాళ్ళు, మన తెలుగుకి కంపల్సరీ థియేటర్ రిలీజ్ చేస్తే మనం చేసే పబ్లిసిటీకి మళ్ళీ ఆ ఓటీటీకి హెల్ప్ అవుద్దని థాట్ వాళ్ళది. సో థియేటర్లో కూడా ఇప్పుడు మంచి బలగం థియేటర్లో ఆడింది. సో ఆ ప్రయత్నం కూడా ఇది కూడా ఆడద్దని ఒక గట్టి నమ్మకం. అంటే ఆ బలగం తర్వాత అట్లాంటి ఒక ఈ సినిమా అనిపిస్తుంది. బాపు బలగం కథ వేరు కానీ అదే బాగా హై ఎమోషనల్, ఏడుస్తూ బయటకు వస్తారు. ఇది అలా ఉండదు.